Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నాకు క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏ అండ్ క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ బిలో సందేహ ఉంటాయి. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6లో విఘటయత ఉంటుంది. అంటే మనకు సంధి పదాలు ఇస్తారు, మనం విడదీసి రాయాలి. క్వశ్చన్ నెంబర్ 10లో పార్ట్ బిలో మనకు విడదీసి ఇస్తారు, కలిపి సంధి పేరు రాయాలి. సందత్త అండ్ విఘటయత. మనకి ఇంతకుముందు వీడియోలో మనము అచ్చు సంధులు చదువుకున్నాము. సవర్ణ దీర్ఘ సంధి అండ్ గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి చదువుకున్నాం మనం. నెక్స్ట్ హల్ సంధుల్లో చుత్వ సంధి, ష్టుత్వ సంధి, లత్వ సంధి చదువుకున్నాం. మనకు అనునాసిక సంధిహ అండ్ జస్వ సంధిహ చదువుకుందాం. అనునాసిక సంధిహ సేమ్ పార్ట్ బిలో మనకు విడదీసిస్తారు, కలిపి రాయాలి, సంధి పేరు రాయాలి. పార్ట్ ఏలో మనకు కలిపిస్తే విడదీసి రాయాలి. వాక్ ప్లస్ మయం, వాగ్మయం. వాక్ ప్లస్ మయం, వాగ్మయం. దిక్ ప్లస్ నాగః, దిగ్నాగః. దిక్ ప్లస్ నాగః, దిగ్నాగః. షట్ ప్లస్ ముఖః, షణ్ముఖః. షట్ ప్లస్ ముఖః, షణ్ముఖః. కశ్చిత్ ప్లస్ నరః, కశ్చిన్నరః. కశ్చిత్ ప్లస్ నరః, కశ్చిన్నరః. పత్తు ప్లస్ నగః, పన్నగః. పత్తు ప్లస్ నగః, పన్నగః. ఇక్కడ మనకు అనునాసిక సంధి. అనునాసికాలు అంటే నాజిల్ వర్డ్స్, ముక్కుతో పలికే వర్డ్స్ ఇవి. మనకు న, మ ఈ అనునాసిక అక్షరాలకు కా, చ, ట, త, ప. మనకి కచట తప అనే సరళాక్షరాలు ఇవి. ఈ వర్డ్స్ ఇవి మనకు నామా. ఈ కచట తపలకి నామా కలిస్తే మనకు అనునాసిక పదాక్షరాలు వస్తాయి. గ, ఞ, న, న, మ ఈ వర్డ్స్ వస్తాయి మనకు. క, చ, ట, త, ప. చూడండి, మనకు వాగ్మయం. గ్మ అంటే మనకు ముక్కుతో వస్తుంది, నాజిల్తో వస్తుంది. వాగ్మయం. వాక్ ప్లస్ మయం, దిగ్నాగః. దిక్ ప్లస్ నాగః, షణ్ముఖః. షట్ ప్లస్ ముఖః, కశ్చిన్నరః. కశ్చిత్ ప్లస్ నరః, పన్నగః. పత్ ప్లస్ నగః. చూడండి, ఇక్కడ వాక్ మనకు కాకు మా కలిస్తే వాగ్గా వచ్చింది. కాకు నా కలిస్తే జ్ఞా వచ్చింది, దిగ్నాగః. టాకు మా కలిస్తే అనా వచ్చింది, షణ్ముఖః. తాకు నా వస్తే నా, తాకు నా, నా. ఈ విధంగా మనకు కా, చ, ట, త, ప నామాలు పరమైనప్పుడు మనకు న, న, అన, నా మాలు వస్తాయి. ఇది అనునాసిక సంధిహ. పార్ట్ బిలో సంధి పేరు కంపల్సరీ రాయాలి. పార్ట్ ఏలో మనం విడదీసి రాయాలి. నెక్స్ట్ సంధి జస్త్వ సంధిహ. జస్త్వ సంధిహ. మనకు జస్త్వ సంధిలో కూడా సేమ్ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మనకు వర్డ్స్ ఇస్తారు, విడదీసి రాయాలి. పార్ట్ బిలో మనకు కలిపిస్తే విడదీసి రాయాలి. పార్ట్ బిలో విడదీసేస్తే కలపాలి. పార్ట్ ఏలో కలిపిస్తే విడదీసి రాయాలి. జస్త్వ సంధిహ. వాక్ ప్లస్ ఈశః, వాగీశః. వాక్ ప్లస్ ఈశః, వాగీశః. అచ్ ప్లస్ అంతః, అజంతః. విరాట్ ప్లస్ ఇతి, విరాడితి. తత్ ప్లస్ అపి, తదపి. సు ప్లస్ అంతః, సుబంతః. మనకి జస్త్వ సంధిలో కా, చ, ట, త, పకు ఓవెల్, ఎనీ కాన్సోనెంట్ మనకు పరమైనప్పుడు గ, జ, డ, ద, భ వస్తుంది. క ప్లస్ ఎనీ ఓవెల్ కాన్సోనెంట్ గా వస్తుంది. ప్లస్ చ ఓవెల్ కాన్సోనెంట్ జా వస్తుంది. మనకు ట ఓవెల్ కాన్సోనెంట్ డా వస్తుంది. త ఓవెల్ ఆర్ కాన్సోనెంట్ దా వస్తుంది. ప ఓవెల్ ఆర్ కాన్సోనెంట్ బ. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ. క, చ, ట, త, ప సరళాలకు గ, జ, డ, ద, బ అనే పరుషాలు వస్తాయి. ఓకే, మనకు విడదీసినప్పుడేమో కా వస్తుంది, కలిసినప్పుడు గా వస్తుంది. వాక్ ప్లస్ ఈశః, ఎనీ ఓవెల్. వాక్ కాకు మనకి ఎనీ ఓవెల్ కాన్సోనెంట్ కలిస్తే గా వస్తుంది. వాక్ ప్లస్ ఈశః, గా, వాగీశః. మీరు గమనించండి, ఇక్కడ అచ్, చాకు మనకి ఏదైనా అచ్చు ఓవెల్ కాన్సోనెంట్ కలిస్తే జా వస్తుంది. అచ్ ప్లస్ అంతః, అజంతః.
మనకు విరాట్ ప్లస్ ఇతి, విరాట్ టాకు ఈ కలిస్తే మనకు డా వచ్చింది, విరాడితి. తత్ తాకు మనకు ఆనచ్చు కలిస్తే తత్ ప్లస్ అపి తదపి దా వస్తుంది, తాకు పరమైనప్పుడు దా వస్తుంది. సుప్పు ప్లస్ అంతః, పాకు ఏదైనా అచ్చుపరమైనప్పుడు మనకు బా వస్తుంది. సుప్పు ప్లస్ అంతః సుబంతః, పా ప్లేస్లో బా వస్తుంది. చూడండి ఇక్కడ కా ప్లేస్లో గా, చా ప్లేస్లో జా, టా ప్లేస్లో డా, తా ప్లేస్లో దా, పా ప్లేస్లో బా. వాగీషః మనకు పార్టీలో వాగీషః ఇస్తే వాక్ ప్లస్ ఈషః. అజంతః అచ్చు ప్లస్ అంతః. విరాడితి విరాట్ ప్లస్ ఇతి. తదపి తత్ ప్లస్ అపి. సుబంతః సుప్పు ప్లస్ అంతః. ఈ విధంగా పార్ట్ బిలో మనం సంధి పేరు రాయాలి, విడదీసి కలిపి సంధి పేరు రాయాలి. పార్ట్ ఏలో కలిపిస్తే మనం విడదీయాలి. ఓకే, ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బిలో మనకు ఈ సంధిలో నుంచి వస్తాయి. పార్ట్ ఏలో 5 మార్క్స్ అండ్ పార్ట్ బిలో 15 మార్క్స్. మనకు ఉన్నటువంటి యొక్క అచ్చ సందుల నుండి ఈ హల్ సందుల నుండి మనకు వర్డ్స్ ఇస్తారు. పార్ట్ ఏలో పార్ట్ బిలో ఈ సందుల నుండి మాత్రమే వస్తాయి. మనకు పార్ట్ ఏలో 5 ఇస్తే 5 రాయాలి అండ్ పార్ట్ బిలో మనకు 15 ఇస్తే 10 రాయాలి. 10 ఇస్తే 15 రాయాలి. మనకు ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బిలో సందేహ నుండి మనకు క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ రాయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.